ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరికీ తెలియనటువంటి అంశాన్ని, బాక్స్ బద్దలయ్యేటువంటి విషయాన్ని, వైసీపీ నాయకులు విస్తుపోయేటువంటి సంచలన నిజాన్ని, ఏపీ ప్రజలు అవాక్కయ్యేటువంటి విషయాన్ని ఈ వీడియోలో నేను బద్దలు కొట్టబోతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డికి సెటప్ ఉందా అనేటువంటి సంచలన నిజాన్ని ఆధారాలతో సహా ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా మాట్లాడతారు. నీకు 3 భార్యలు ఉన్నారు, భార్యల్ని కారులు మార్చినట్టు మారుస్తామని. సరే, జగన్మోహన్ రెడ్డి గారి ముత్తాత గారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు అనేక మంది, వాళ్ళ బాబాయ్ గారు, వాళ్ళ సోదరి, వాళ్ళందరూ కూడా ఉన్నారు. 2-3 మ్యారేజ్లు చేసుకున్నాయని మనకు అనవసరం, వాళ్ళ వ్యక్తిగత అంశాలు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక సంచలన అంశాన్ని నేను బయట పెట్టబోతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డికి రెండో ఇల్లు ఉందా? జగన్మోహన్ రెడ్డికి సెటప్ ఉందా అంటే అవునని తానే స్వయంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఏం బీవీఆర్, నిజమా? నిజం చెప్పబ్బా బీవీఆర్ అంటే పచ్చి వాస్తవం అబ్బా నేను చెప్పేది. ఇది జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. వైజాగ్లో నేను చిన్న ఇల్లు కట్టుకుంటే టీడీపీ వాళ్ళు, ఎల్లో మీడియా ఓర్వలేకపోతుంది అన్నాడు. జగన్మోహన్ రెడ్డికి జనరల్గా ప్రజలు ఏమనుకుంటారంటే, చిన్న ఇల్లు అంటే ఆ టైపులో, అంటే రెండో ఇల్లు అంటే షటప్ ఇల్లు అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఏం బీవీఆర్ మమ్మల్ని అందరినీ మిస్గైడ్ చేసినావు కదా అంటే, లేదురా స్వామి పచ్చి నిజం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి చెన్నైలు కట్టుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు, కానీ అది ఆ రకమైనటువంటి చెన్నైలైనా మనకి ఇబ్బంది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి బతుకు ఒకసారి మనం గమనిస్తే, 32 ఎకరాల్లో యలహంకలో ప్యాలెస్ కట్టాడు రా స్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ధనాన్ని దోచుకొని. దాని గురించి ఈ రాష్ట్ర ప్రజలు సీరియస్గా ఆలోచించండి. హైదరాబాద్ లోటస్ పౌండ్లో 100 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టాడు, దాని గురించి సీరియస్గా ఆలోచించండి. తాడేపల్లిలో 100 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టాడు, దానికి మళ్ళీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కూడా దానికి దోచిపెడతా ఉన్నాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పులివెందుల్లో ఒక భారీ ప్యాలెస్ ఉంది, కడపలో ఒక భారీ ప్యాలెస్ ఉంది, ఇప్పుడు విశాఖపట్నంలో ఒక భారీ ప్యాలెస్ కట్టి, నేను చిన్న ఇల్లు కట్టుకుంటే వీళ్ళకి ఏడుపు ఎందుకా? నువ్వు చిన్న ఇల్లు కట్టుకుంటే మాకేం ఏడుపు ఉండదు. 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 5 బెడ్రూమ్, 10 బెడ్రూమ్, కానీ నువ్వు కట్టేది ఇందరు స్వామి 100 కోట్ల ప్రజాధనంతో నువ్వు విలాసవంతమైనటువంటి రాజభవనాలు కడుతూ, ఇవాళ ఇంకొక సంచలనాంశం ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఎటువంటి దుర్మార్గపు వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకున్నారని. విశాఖలో గాదిరాజు ప్యాలెస్ అని చెప్పి ఒక వ్యక్తి, రాజు అనేటువంటి వ్యక్తి ముచ్చటపడి తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఏదో ఒక ప్యాలెస్ లాగా ఒక ఇల్లు కట్టుకున్నాడంట. దాన్ని ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు, వారి సతీమణి గారు, సరే అంటే మహిళలను మనం ఎప్పుడు కూడా మాట్లాడడం, బట్ వార్తల్లో వచ్చింది, అయినపోతుడు గారు చెప్పారు కాబట్టి ఈ విషయం కూడా మాట్లాడాల్సి వస్తుంది మనం, లేకపోతే మనకు అనవసరం. బట్ అక్కడికి వెళ్తే, వీళ్ళు వైజాగ్ వెళ్తే ఆ ప్యాలెస్ చూసి ఆ ప్యాలెస్ కావాలన్నారంట. అతను నేను ఇవ్వను అన్న పాపానికి ఆ ప్యాలెస్ గవర్నమెంట్ స్థలంలో కట్టుందని చెప్పి దానికి నోటీస్ ఇచ్చి కూల్చివేత చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తే, అతను కలెక్టర్ గారిని కలిస్తే పోయి తాడేపల్లి పెద్దలతో మాట్లాడుకొని సెటిల్ చేసుకో అంటాడంట. కలెక్టర్లే సెటిల్మెంట్ చేసేటువంటి దౌర్భాగ్యానికి దిగజారటం నిజంగా ఈ రాష్ట్రానికి ఎంతకంటే పరువు తక్కువ వ్యవహారం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ గురించి అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, మాకు అనవసరం. మీ జీవితం గురించి అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, మాకు అనవసరం. నీ పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ రకంగా ఉంది? పరిశ్రమలు తీసుకొస్తున్నావా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నావా? ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతున్నావా? రైతులకి భరోసాని ఇస్తున్నావా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నావా? ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి కేంద్రంతో పోరాటం చేస్తున్నావా అనేటువంటి మాత్రం మేము ప్రశ్నిస్తాం తప్ప, నీ వ్యక్తిగత అంశాల గురించి మాకు అనవసరం అని చెప్పి నేను సూటిగా నీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు నువ్వు రెండో ఇల్లు పెట్టుకుంటావా, మూడో ఇల్లు పెట్టుకుంటావా, ఎంత ఇల్లు పెట్టుకుంటావో మాకు అనవసరం. కానీ ప్రజాధనంతో 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ, రిషికొండకి గుండు కొట్టి, పచ్చని చెట్లు ఉన్నటువంటి కొండని గుండు కొట్టి, బోడి గుండు చేసి, దాన్ని చదును చేసి, ఇవాళ విధ్వంసం చేసి, నువ్వు అక్కడ అనేక చట్టాలు ఉల్లంఘించి ఇవాళ అక్కడ కట్టుకొని అక్కడికి పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నావంటే నువ్వేమైనా రాజు అనుకుంటున్నావా? పిచ్చి తొగ్గలకలాగా రాజధానిని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్చేటువంటి ప్రయత్నాలు ఎవరికి ఉపయోగం? నిజంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలంటే 4 పరిశ్రమలు తీసుకురా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయి, ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, దాన్ని క్లియర్ చేసేటువంటి పరిష్కార మార్గాల కోసం పనిచేయి. ఇవన్నీ గాలికి వదిలేసినటువంటి నువ్వు, నేషన్ నీళ్ళు కట్టుకున్న దొసట చెత్తట అంటే నీకు పలకటానికి రాని పదాలు పలికేటువంటి ప్రయత్నం చేయటం, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, టీవీ5 విఆర్ నాయుడు గారు, ఈనాడు రామోజీరావు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరినీ ఏదో వీళ్ళే నాకేదో చేస్తున్నారని చెప్పి మాట్లాడటం. వీళ్ళు కాకుండా పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు కారు కూతలు నువ్వు కూయడం, నీ పార్టీ వాళ్ళందరూ కూయటం, నీ పార్టీ వాళ్ళు ఏదన్నా మాట్లాడచ్చు, తిరిగి మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెట్టడం, దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడం. ఈ తప్పుడు పనుల్లో భాగస్వాములైనటువంటి పోలీసుల బతుకులు, ప్రభుత్వాధికారుల బతుకులు, ప్రజాధనాన్ని ప్రజలకు పంచాల్సినటువంటి మీరు, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి మీరు, అధికార పార్టీ ఒత్తిళ్లు చేసిందని చెప్పి మీరు పథకాలు కట్ చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేయటం, ఈ తప్పుల్లో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళ బతుకులు
ఆల్రెడీ లోకేష్ గారు చెప్పడం జరిగింది. రెడ్ బుక్లో రాశాం, ఎవడైతే తప్పుడు పని చేశాడో వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాం, జైలుకు పంపిస్తాం, వాళ్ళ ఉద్యోగాలు తీసేపిస్తామని చెప్పి. ఇంతటితో కూడా ఆగదది. తప్పుడు పని చేసిన వాళ్ళ వల్ల ఎవరైతే హట్ అయ్యారో రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నాలాంటి వాళ్ళ దాకా ఖచ్చితంగా తిరిగి చెల్లిస్తాం, సామాజిక న్యాయం చేస్తాం, తొత్తర తీరుస్తాం. దానికి జస్ట్ 3 months టైం మాత్రమే ఉంది. వైసీపీ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసులు కానీ, జగన్మోహన్ రెడ్డి అధికారం శాశ్వతమని ఏమాత్రమూ అనుకోవద్దు. పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఏమనుకున్నాడు? ఇటువంటి పరిపాలన చేశాడు. అతన్నే ఓడించిన వాళ్ళు ఇతన్నెంతబ్బా, ఇతను ఓడిపోయిన తర్వాత పారిపోతాడు. అప్పుడు మీ బతుకులు ఏమవుతాయో ఆలోచించుకోండి.